నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నీ కుమార్ దామిరా. అంతా మాయ, మాటల్లో మాయ, చేతుల్లో మరింత మాయ. అసలు మూసీ పేరిట జరుగుతున్నంతా మాయే. సుందరీకరణ అని అంటున్నది మాయ, పునర్జీవం అని చెప్తున్నది, ప్రక్షాళన అని ప్రగల్భాలు పలుకుతున్నది మాయ. అంతా ఏఐ మాయ. గురువు చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తున్న శిష్యుడు గుంపు మేస్త్రి మూసీ పేరిట చెప్తున్నదంతా మాయ. చంద్రబాబు అమరావతిని భ్రమరావతిగా ఎలా చూపించాడో ఇప్పుడు రేవంత్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు. మూసీ పునర్జీవం ప్రాజెక్టు పేరుతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏఐ మాయాజలం సృష్టిస్తున్నాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి మూసీ పనులకు శంకుస్థాపన సందర్భంగా రేవంత్ ప్రభుత్వం విడుదల చేసిన ఓంకారేశ్వర స్వామి దేవాలయం నమూనా దాకా అంతా ఏఐ మాయాజాలమే. గ్రాఫిక్స్ చిత్రాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్న దుర్మార్గమే. ఇంతకీ రేవంత్ ఆలోచన ఏంటి? ఏఐ మాయాజలంతో, గ్రాఫిక్స్ జిమ్మిక్కులతో ప్రజలను మభ్యపెడుతున్న ఆ భ్రమ ఏంటి? మూసీ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ కోసం 166 కోట్లు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. 166 కోట్ల ప్రజాధనాన్ని మురికి మూసీలో కలిపేస్తున్నాడు ఈ గుంపు మేస్త్రి. మూసీ మాస్టర్ ప్లాన్ కోసం ఒక ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం 166 కోట్లు దిగమింగే కుయుక్తులకు తెరలేపింది. అది కూడా అద్భుతమా అంటే అంత సీన్ లేదు. సామాన్యులు కూడా 5 అంటే 5 నిమిషాల్లో ఏఐతో చేయగలిగేదే చేసి ఇచ్చిందా కంపెనీ. ఏఐ ఇమేజ్లు చేసి ఇవ్వటానికైనా 166 కోట్లు ఇచ్చింది. మిస్టర్ రేవంత్, ఇంకెన్నాళ్ళు ఈ డ్రామాలు? మూసీ మాస్టర్ ప్లాన్ కోసం 166 కోట్ల ప్రజాధనం లూటి. పక్కా ప్రణాళిక లేకుండా ఏఐ చిత్రాలతో మభ్యపెట్టిన రేవంత్. రామప్ప నమూనాలో ఓంకారేశ్వర ఆలయం కడతామన్న సీఎం. శంకుస్థాపనలో నమూనా విడుదల, సాయంత్రానికి మరో నమూనా. గతంలో గాంధీ సరోవర్కు కూడా ఇలాంటి మాయా చిత్రాలే విడుదల. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పేరుతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏఐ మాయాజాలం సృష్టిస్తున్నాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి తాజాగా మూసీ పనులకు శంకుస్థాపన సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ఓంకారేశ్వర స్వామి దేవాలయం నమూనా దాకా అంతా ఏఐ చిత్రాలతో ప్రజలను మభ్యపెడుతోంది. ఓంకారేశ్వర దేవాలయం శంకుస్థాపన సమయంలో గుడికి సంబంధించిన ఏబీలో రామప్ప దేవాలయాన్ని పోలిన చిత్రాలను ప్రదర్శించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ కూడా రామప్ప దేవాలయంలోని శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని శపథం చేసినంత పనిచేశాడు. ఆ ఆలయాన్ని పోలిన నిర్మాణాలతో మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మిస్తామని అద్భుతమైన అబద్ధాలను అందంగా వెల్లవేశారు. మంచిరేవులలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సనాతన టెంపుల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నది ముఖ్యమంత్రి మాట. అంతేకాదు పురాణాపూల్ వద్ద అతిపెద్ద మసీదు, గౌలీగూడ వద్ద స్వర్ణ దేవాలయం తరహాలో అతిపెద్ద గురుద్వారా, నాగోల్ వద్ద మెదక్ చర్చి కంటే పెద్దదైన చర్చిని నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఈ 4 నిర్మాణానికి 2500 కోట్లు వెచ్చించనున్నట్లు అంచనా వేశారు. ఈ 4 నిర్మాణాలకు సంబంధించిన ఏఐ చిత్రాలనే ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. శంకుస్థాపన సందర్భంగా విడుదల చేసిన ఓంకారేశ్వర ఆలయానికి ప్రభుత్వం తరువాత విడుదల చేసిన 4 మతాలకు సంబంధించి విడుదల చేసిన చిత్రానికి సంబంధమే లేదు. ఎందుకంటే ఉదయం సీఎం శంకుస్థాపనలో రామప్ప ఆలయాన్ని పోలిన చిత్రాన్ని ప్రదర్శిస్తే సాయంత్రం విడుదల చేసిన చిత్రం దానికి పూర్తి భిన్నంగా ఉండడం కొసమెరుపు. అంటే ప్రభుత్వానికి మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై ఒక పక్కా ప్రణాళిక లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కనీస అవగాహన లేకుండా ప్రజలను మభ్యపెడుతున్న నిజం తేటతెల్లమైంది. పూటకో మాట, రోజుకో నమూనాలను విడుదల చేస్తూ పరివాహక ప్రజలను అయోమయానికి గురిచేస్తూ కాలయాపన చేస్తున్నారని తెలిసిపోయింది. ఏఐ మాయాజాలంతో గందరగోళం సృష్టిస్తున్నాయని అర్థమైపోయింది. మూసీ మాస్టర్ ప్లాన్ సంగతే కాదు,
గతంలో కూడా గాంధీ సరోవర్ విషయంలో కూడా రేవంత్ సర్కార్ ఇలాగే వ్యవహరించింది. 2 విభిన్న చిత్రాలను విడుదల చేసి అబాసు పాలైంది. రోజుకో ఏఐ చిత్రాలను విడుదల చేయడం చూస్తుంటే అటు ప్రభుత్వానికి ఇటు ఎంఆర్డీసీఎల్ అధికారులకు ప్రాజెక్టుపై ఎలాంటి అవగాహన లేదన్న భావన కలుగుతోంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే నమూనాలను కనీసం చెక్ చేసుకోకుండా ఎలా వదులుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి అసలు ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉందా? ఒకవేళ ఉంటే ఇలా ఎందుకు వ్యవహరించడం? ఇంత అయోమయం, ఇంత గందరగోళం దేనికి? మసిపూసి మారేడు కాయలమ్మినట్లుగా మూసీ పునరుజ్జీవనం పేరిట భూములను కొల్లగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందా ఈ సర్కార్? డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు బయటపెట్టి ప్రజలకు ప్రాజెక్టు పైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? సగటు పౌరుడు సంధిస్తున్న ప్రశ్నలివి. ప్రాజెక్టుపై ఒక నిర్దిష్టమైన స్పష్టత లేకుండా పూర్తిగా ఏఐపై ఆధారపడితే ఎలా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లోనూ ఎంఆర్డీసీఎల్ చైర్మన్ విడుదల చేసిన చిత్రాల్లో ఏఐ మాయాజాలంతో అరచేతిలో స్వర్గం చూపించారు కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాగోలు ప్రాంతంలో చేసిన మూసీ సుందరీకరణ చిత్రాలను కూడా ప్రదర్శించి వాటి నమూనాలో సుందరీకరిస్తామని చెప్పలేదా? అటు 6,500 నుంచి 7,000 కోట్లతో నిర్మిస్తామని చెబుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఒకసారి ఒకలా మరోసారి ఇంకొకలా ఉన్న చిత్రాలను విడుదల చేసి అబాసు పాలైన సంగతి మర్చిపోతే ఎలా మిస్టర్ రేవంత్? రామప్ప ఆలయాన్ని పోలిన సనాతన క్షేత్రాన్ని నిర్మిస్తామని స్వయాన సీఎం రేవంత్ చెప్పినా దాన్ని మార్చి సాయంత్రానికి మరో చిత్రాన్ని విడుదల చేశారంటే ఎవరిది నిజమనుకోవాలి? ఏది నిజమనుకోవాలి? ఏఐలో ఒకసారి ప్రాంప్ట్ ఇస్తే వచ్చిన పిక్చర్ మరోసారి రాదన్న ఇంగితం కూడా లేకపోతే ఎలా? అందుకే ఇలా రకరకాల ఊహా చిత్రాలను ఏఐ వదులుతుందన్న విషయం కనీసం రేవంత్ అధికారులకు కూడా తెలియదా? ఏఐని నమ్ముకొని ప్రభుత్వం నిర్ణయించిన నమూనాలనే మార్చేస్తుండడం అధికారుల అసమర్థత అనుకోవాలా? ఇంతోటి అందానికి మూసీ సుందరీకరణ కోసం ఓ కన్సల్టెన్స్ను నియమించింది చేతకాని సర్కార్. ఇంటర్నెట్లో దొరికే ఏఐ చిత్రాలను పూటకోటి విడుదల చేస్తుంటే కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నియమించిన కన్సల్టెంట్లు ఏం చేస్తున్నట్లు మరి? ఇలా గుండెల్లో గుణపాలు గుచ్చినట్లు ప్రభుత్వాన్ని అడగొద్దు. ఇలా నిలదీస్తే, ఇలా ప్రశ్నిస్తే ఎదురు దాడులు, కౌంటర్ అటాకులు. మిస్టర్ రేవంత్, ఇప్పటికైనా మూసీ ప్రాజెక్టుపై ఒక నిర్దిష్టమైన ప్రణాళికను బయట పెట్టండి. అసలు అదేమీ లేకుండా ఇష్టం వచ్చిన ప్రకటనలు చేస్తూ ప్రాజెక్టు స్వరూపం పేరిట నచ్చిన ఫోటోలను విడుదల చేస్తామంటే పరివాహక ప్రజలు బడితెలు పట్టుకొని రెడీగా ఉన్నారు. కేవలం భూములను లాక్కోవడంపైనే కాదు, అప్పుడప్పుడు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపైన దృష్టి పెట్టు మేస్త్రి. అనంతగిరి కొండల్లో పుట్టి చారిత్రక హైదరాబాద్ నగరం మీదుగా 100 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది మూసీ. ప్రవాహ ప్రస్థానంలో అనేక మలుపులు తిరుగుతున్న ఈ జీవనదికి దశ దిశ అంటూ ఉంటుంది. కానీ మూసీని ఉద్ధరిస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికకు మాత్రం ఓ దశ దిశ లేదు. ప్రభుత్వ పెద్దల ప్రకటనలు మొదలు ప్రాజెక్టు ప్రణాళికలోనే అనేక వంకర టింకరలు కనిపిస్తున్నాయి. సాక్షాత్తు మంత్రులు మొదలు ముఖ్యమంత్రి దాకా 1,50,000 కోట్లతో మూసీని కడిగిన ముత్యంలా చేస్తామని ప్రకటనలు గుప్పించారు. 1,50,000 కోట్ల ప్రాజెక్టు అంచనాతో మూసీ రాగం అందుకున్న రేవంత్ తాజాగా 5,000 కోట్ల గాంధీ సరోవర్ ప్రాజెక్టు పల్లవిని పాడుతున్నారు. పాలకుల మెదళ్లలో బురుడు పోసుకున్న 1,50,000 కోట్ల అంచనా, 176 కోట్లతో సింగపూర్ కంపెనీతో 5 డిపిఆర్లకు ఒప్పందం. ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో పత్తా లేకుండా పోయిన మాస్టర్ ప్లాన్. తాజాగా మరో మాస్టర్ ప్లాన్ కోసం 166 కోట్ల ప్రజాధనం వృధా. రోడ్ మ్యాప్ లేకుండానే చాదర్గఢ్ పరిధిలో 176 ఇండ్ల కూల్చివేత. తూచంటూ కొన్ని రోజులుగా గాంధీ సరోవర్ పేరిట మళ్లీ హడావుడి. తాజాగా ఏఐ మాయాజాలం, గ్రాఫిక్స్ చిత్రాలతో భ్రమల రాగం. మూసీ పునరుజ్జీవం విషయంలో కాంగ్రెస్ సర్కార్కు స్పష్టత ఉంటే ప్రాజెక్టును ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నది తేల్చాలి. ఇప్పటికీ 55 కిలోమీటర్ల వెంబడి ప్రవహించే నదిని అభివృద్ధిని దశల వారీగా చేపట్టే పనులకు ఏడాది కిందటే చాదర్గఢ్ వద్ద
ఎందుకు కూల్చివేతలు చేపట్టారనేది అంతు చిక్కని ప్రశ్న. అంతేకాదు గాంధీ సరోవర్ లేదా ఏడాది కిందట చేపట్టిన కూల్చివేతలు, తాజాగా హిమాయత్ సాగర్ ఒడ్డున 500 మీటర్ల దూరంలో ఉండే నివాస సముదాయాలను కలిపి హద్దులు నిర్ధారించడం కూడా గందరగోళంగానే చేపట్టింది. ఇక మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల పొడవున ఇరువైపులా కిలోమీటర్ వెడల్పుతో అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. అంతలోనే బఫర్ జోన్ పరిధిని 50 మీటర్ల లోపే ఉంటుందని ప్రకటన చేసింది. కానీ కిలోమీటర్ దూరంలో ఉండే గృహ సముదాయాల ప్రాంతంలో ఎందుకు మార్కింగ్ చేశారని చెప్పలేకపోతుంది. డిపిఆర్ లేకుండా ఏకంగా 176 పేదల ఇండ్లను కూల్చిన రేవంత్, గాంధీ సరోవర్ పేరిట మధు రిడ్జ్ పార్కుతో పాటు మరో 1500 నిర్మాణాలను కూడా నేలమట్టం చేసేలా దాదాపు 225 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణకు సన్నద్ధమైంది. మూసీని ఉద్ధరిస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికకు దశా దిశ లేకుండా తయారైంది. ప్రభుత్వ పెద్దల ప్రకటనలు మొదలు ప్రాజెక్టు ప్రణాళికలోనే అనేక వంకర టింకరలున్నాయి. 1,50,000 కోట్ల ప్రాజెక్టు అంచనాతో మూసీ రాగం అందుకొని తాజాగా 5,000 కోట్ల గాంధీ సరోవర్ ప్రాజెక్టు పల్లవిని పాడుతోంది. కాంగ్రెస్ సర్కార్కు మూసీ పునరుజ్జీవం విషయంలో స్పష్టత లేదు. ఇలా స్పష్టమైన హద్దులు లేకుండానే మూసీ పరివాహక జనాలను భయాందోళనకు గురి చేస్తున్న సర్కార్ పేదల ఇండ్ల మీదకి కాంగ్రెస్ బుల్డోజర్లను తరలించేందుకు సిద్ధమవుతుంది. మూసీ వెంబడి ఉండే పేదలకు నష్టం చేయమంటూనే బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలున్నా తొలగిస్తామని హద్దులు తేల్చకుండానే కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎలాంటి డిపిఆర్ లేకుండా ఏకంగా 176 పేదల ఇండ్లను కూల్చింది రేవంత్ సర్కార్. గాంధీ సరోవర్ పేరిట మధు రిడ్జ్ పార్కుతో పాటు మరో 1500 నిర్మాణాలకు కూడా నేలమట్టం చేసేలా దాదాపు 225 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణకు ఇప్పుడు సన్నద్ధమవుతోంది. ఇదిలా ఉంటే 166 కోట్లతో అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలాన్ని చూపిస్తూ మూసీ తీరాన్ని సియోల్ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ గప్పాలు కొడుతున్నాడు. పనిలో పనిగా ఈ సర్కార్ బుల్డోజ్ రాజ్ పేరును స్మారకం చేసుకునేందుకు చాదర్గఢ్ పరిధిలో 176 నిరుపేదల ఇండ్లను కూల్చివేసి అభంశుభం తెలియని అమాయక బడుగు జీవుల కుటుంబాలను బజారున పడేశాడు. తీరా ఇప్పుడు అవన్నీ తర్వాత ముందు ఈసా మూసీ కలిచే చోట అద్భుతమైన గాంధీ సరోవర్ను చేపడతామంటూ సరికొత్త రాగాన్ని అందుకుంది. 5,000 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా ఉంటున్న వారిని ఖాళీ చేయండంటూ హుకుం జారీ చేస్తోంది. ఇప్పుడు జంట జలాశయాల నుంచి బాపుగట్ వరకు యుద్ధ ప్రాతిపదికన మార్కింగ్ చేస్తూ పరివాహక ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. గాంధీ విగ్రహం కోసం సామాన్యుడి గూడును ఎందుకు కూల్చివేస్తారంటూ సాక్షాత్తు గాంధీ మనవడు తుషార్ గాంధీ లాంటి వాళ్లు కన్నెర్ర చేశారు. కూల్చివేతల్ని కప్పిపుచ్చుకునేందుకు సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికతో ఇంకోసారి మూసీని మసిమూసి మారేడికాయ చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. అసలు మూసీ అభివృద్ధిపై సర్కారు చేసే ప్రకటనలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు ఎక్కడా పొంతన లేకుండా పోతోంది. ముందుగా లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ నది పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. సబర్మతి ప్రాజెక్టుకు దీటుగా అభివృద్ధి చేస్తామన్నాడు. అందుకనుగుణంగా 2024లోనే మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను 100 కోట్ల రూపాయలతో సింగపూర్ కు చెందిన మెయిన్ హట్ కంపెనీకి కట్టబెట్టాడు. అయితే ఇందులోనే 5 రకాల మాస్టర్ ప్లాన్లు ఉంటాయని చెప్పుకొచ్చాడు. కానీ ఎలాంటి మాస్టర్ ప్లాన్ గాని డిపిఆర్ గాని లేకుండానే గాంధీ సరోవర్ పేరిట భారీ విగ్రహం కడతామంటూ కొత్త రాగాన్ని అందుకొని మూసీ నదికి దశ దిశ లేకుండా చేస్తున్నాడు. గతంలోని మూసీ నదిపై 15 బ్రిడ్జిల నిర్మాణానికి కసరత్తు చేసింది. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిలకు ప్రత్యామ్నాయంగా డెవలప్ చేయాలని ప్రణాళికలు రూపొందించింది. కానీ సర్కార్ ఆ విషయాన్ని మరిచింది. 2.5 తర్వాత నగరంలో మూసీ మీద కాంగ్రెస్ సర్కార్ 29 బ్రిడ్జిలను నిర్మించాలని హెచ్ఎండిఏతో కలిసి ప్రణాళికలను తెరమీదకు తీసుకొస్తోంది. అసలు ప్రణాళికల్లో ఉన్న బ్రిడ్జిల పురోగతి తేల్చకుండా కొత్త ప్రతిపాదనలతో మూసీ అభివృద్ధిపై గాలి మాటలతో ప్రకటనలు చేస్తోంది. అయితే సర్కార్ చేపట్టే మాటలు చేస్తున్న పనులకు సంబంధం లేకపోవడంతో మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్నవన్నీ కూడా కుట్రలేనని మేధావులు మండిపడుతున్నారు. పర్యావరణ విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని చెబుతున్నా సర్కార్ నిషేధిత బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేయకుండా ఎలా అభివృద్ధి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ఈసా సంగమ ప్రాంతంలో నిర్మించే
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కూడా అలాంటిదేనని అంటున్నారు. డిపిఆర్ లేని ప్రాజెక్టు పేరిట పేదలను హింసిస్తే సహించేది లేదని చెప్తున్నారు. మూసీ ప్రభావిత ప్రజలు, మూసీ జన ఆందోళన ప్రతినిధులు, ప్రజా సంఘాలు, జేఏసీలు లేకుండా కేవలం కార్పొరేట్ శక్తులను మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేస్తుండటంపై తీవ్రంగా తప్పుపట్టారు. మూసీ ప్రక్షాళన పేరిట దశాబ్దాలుగా పరివాహక ప్రాంతంలో నివాసముంటున్న వారికి ఎలాంటి నష్టం చేయమంటూనే వారిని తరలించేందుకు ఇచ్చే పరిహారం విషయంలో సన్నాయి నొక్కులు నొక్కుతోంది. హద్దులే నిర్ధారించకుండా, ప్రభావిత నిర్మాణాలపై స్పష్టమైన ప్రకటన చేయకుండానే బఫర్ జోన్, ఎఫ్టీఎల్, రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలకు టీడీఆర్ రూపంలోనే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ఏకంగా జీవోనే జారీ చేసింది. అసలు ఆ విషయాన్నే మరిచిన ముఖ్యమంత్రి రేవంత్ పరిహారంగా కోల్పోయిన భూమికి సమానంగా భూమిని ఇస్తామంటూ వ్యాఖ్యానించడంలో సర్కారు చెప్పే మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేకుండా పోతుంది. తొలి దశలో చేపట్టే గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు టీడీఆర్ పరిహారం కాకుండా సర్కారు ఏ విధంగా భూములిస్తోందని ప్రశ్నిస్తున్నారు. మూసీ అభివృద్ధిపై అసెంబ్లీ సాక్షిగా మాటలు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ డిపిఆర్ రూపకల్పన పూర్తి చేశామని చెప్పుకోలేకపోతుంది. కానీ తొలి దశలో చేపట్టే గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు ప్లానింగ్ తో వివరిస్తామంటూ బుకాయించే ప్రయత్నం చేస్తోంది. అసలు డిపిఆర్ లో లేని నిర్మాణాలను ఎలా కడతారని ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలు, నిర్మాణ రంగ నిపుణులకు కూడా సర్కార్ సమాధానం చెప్పలేకపోతోంది. కానీ ప్రాజెక్టు పేరిట ఒకేసారి 5,900 కోట్లను ఖర్చు చేసేందుకు అడ్డుపడుతున్న 450 కుటుంబాలను బలిపీఠం ఎక్కాల్సిందేనని తేల్చి చెబుతోంది. ఇదెక్కడి న్యాయం? రేవంత్ను సీఎం చేసింది ఇంతమంది ఉసిరు పోసుకోవడానికా? అటు కిలోమీటర్ ఇటు కిలోమీటరు కూలగొడతారా ఎవరైనా? ఎవని జాగిరు, ఎవని సొమ్ము, కిలోమీటర్ అంటే మాటలా? ఈ జమానాలో ఇది సాధ్యమా? సిమెంటు, ఇసుక ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటారో తెలియదా? కాలుష్య కారకాలు, మురుగునీటిని నియంత్రించకుండా నదికి ఇరువైపులా నిర్మించే ఆకాశ హార్మ్యాలు, అద్దాల మేడలతో మూసీ నది పరిరక్షణ సాధ్యమేనా అసలు? పౌర సమాజం నిలదీస్తున్నది అందుకే. సేవ్ మూసీ అంటూ ఏకమవుతుంది ఇందుకే. కాలుష్య కారకాలు, మురుగు నియంత్రించడం సాధ్యమేనా? ఆకాశ హర్మ్యాలు, అద్దాల మేడలు అయ్యే పనులేనా? వీటన్నింటితో మూసీ నది పరిరక్షణ అసాధ్యమంటోంది పౌర సమాజం. ఎందుకంటే 1000 కోట్ల అంచనా వ్యయంతో మూసీలో గోదావరి నీళ్లను తీసుకొచ్చేలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బృహత్తరమైన ప్రణాళికలను రచించారు. 5,000 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, 25,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేయొచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రీయ విధానాలను డెవలప్ చేసి చూపించారు. కానీ ఈ రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రపంచవ్యాప్తంగా నదీ ప్రక్షాళన కోసం ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రత్యేక విధానాన్ని పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టింది. నిధుల స్వాహా కోసమే పునరుజ్జీవం ప్రాజెక్టును భుజానికెత్తుకుంది. ఐరాస చెప్పినట్లుగా నిర్వాసితులకు రీహాబిలిటేషన్, పరిహారం చెల్లించి నది వెంబడి నిర్మాణాలను కూలగొట్టకుండా రెగ్యులరైజ్ చేయాలన్నది ఐక్యరాజ్య సమితి చెప్పిన మాట. R&R ప్యాకేజీ ద్వారా ఉద్యోగ, జీవనోపాధి కల్పించిన తర్వాత నిర్మాణాలను తొలగించాలని స్పష్టంగా సూచించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను ఎగదోస్తోంది. పర్యావరణ, భూభౌగోళిక, పురపాలక, సివరేజీ, రెవెన్యూ, ఇరిగేషన్ రంగాల్లో నిష్ణాతులైన నిపుణుల సమక్షంలో జరగాల్సిన మూసీ పునరుజ్జీవం కేవలం సీఎం రేవంత్ కనుసన్నల్లో జరిగిపోతోంది. చిత్తశుద్ధి లేకుండా ధనాపేక్షతో చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతో జనాలకు, జీవనదికి ఒరిగే ప్రయోజనమే లేదని పర్యావరణ, సామాజిక కార్యకర్తలు నెత్తినెవరూ బాదుకుంటున్నా కాంగ్రెస్ సర్కార్కు చెవి మీద పేను కూడా పారినట్లు లేదు. ఎలాంటి డిపిఆర్ లేకుండా నిర్మాణాత్మకమైన పునరావాస విధానం లేని మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నది పర్యావరణవేత్తల మాట. ఈ ప్రాజెక్టుతో కేవలం నిధుల స్వాహా చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని చెప్పడంలో రెండో మాటకు ఆస్కారమే లేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఇప్పటి వరకు మూసీ సుందరీకరణ, నందనవనం, పునరుజ్జీవం ప్రాజెక్టులన్నింటినీ వ్యతిరేకిస్తామని గతంలోనే చాలా సందర్భాల్లో చాలా మంది మేధావులు ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. థేమ్స్ నదిపై జరిగిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయని
కొరియాలో జరిగిన నదీ ప్రక్షాళనపై జరిగిన అవినీతితో కాంట్రాక్టర్లు అధికారులకు 7 ఏళ్ల శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మూసీ గురించి మాట్లాడితే గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ విషయం ప్రస్తావించే రేవంత్కు అక్కడ ఏం జరిగిందో తెలియదా అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. నమామి గంగా ప్రాజెక్టుతో కూడా పూర్తి స్థాయి ఫలితాలు రాలేవనే విషయాన్ని రేవంత్ సర్కార్ గుర్తించాలని చెబుతున్నారు. సహజ సిద్ధమైన నదీ వ్యవస్థను పరిగణలోకి తీసుకోకుండా చేపట్టే ప్రాజెక్టులతో ప్రయోజనమే ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టుల్లో నిర్వాసితులను కూడా భాగస్వామ్యం చేయాలి. నిజానికి దేశంలో ఇప్పటి వరకు చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అయ్యాయి. దానివల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఏమాత్రం మారలేదు. పారిశ్రామిక మానవ వ్యర్థాలను నదిలోకి చేరకుండా అడ్డుకోకపోతే ఏ నది ప్రక్షాళన సాధ్యం కాదు. జీవనదులను కాలుష్య కారకాల నుంచి కాపాడాల్సింది పోయి నిధుల స్వాహా కోసమే ప్రాజెక్టులను చేపట్టడం దారుణం. దేశంలోనే చేపట్టిన మొట్టమొదటి రివర్ ప్రాజెక్టు సబర్మతి కూడా ఫెయిల్ అయింది. దీంతో పర్యావరణ విధ్వంసం, నిధుల దుర్వినియోగమే జరిగింది. పారిశ్రామిక వ్యర్థాలు, మానవ వ్యర్థాలను శుద్ధి చేయకుండా నదీ ప్రక్షాళన ఎలా జరుగుతోందసలు? పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎస్టీపీల నిర్మాణం చేయకుండా మూసీ పునరుజ్జీవం కూడా అసాధ్యం. కాస్మోటిక్ రివర్ డెవలప్మెంట్ తో దేశంలో నదీ ప్రక్షాళన కార్యక్రమాలన్నింటిలో నిధుల దుర్వినియోగమే జరిగింది. ఈ విషయం రేవంత్ కు కూడా తెలియందేమీ కాదు. కానీ వినడు. ఎందుకంటే మూసీ డబ్బులను ఢిల్లీకి మూటలు మోయాలి, కాంగ్రెస్ పెద్దల జేబులు నింపాలి. చివరిగా ఒక మాట, ఎన్ని గ్రాఫిక్స్లు చూపించినా, ఎన్ని భ్రమలు కల్పించినా, ఎన్ని కోట్ల రూపాయలు మాస్టర్ ప్లాన్ల కోసమని కేటాయించినా మూసీ పరివాహక ప్రజల జీవితాల్లో పెద్దగా వచ్చే మార్పేమీ లేదు. ఒకప్పటి స్వచ్ఛమైన జలాలతో ప్రవహించే మూసీ నది కాలుష్య కాసారంగా ఎందుకు మారిందనే విషయాన్ని పాలకులు గుర్తించాలి. మూసీ నది అభివృద్ధిని కేవలం రాజకీయ కోణంలోనే చూస్తే నష్టం నది జీవనానికే. కొత్త టెక్నాలజీ పేర, మూసీ పేరిట రేవంత్ సర్కారు దోపిడీ చేస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనాలు ఉండవేమో. మూసీ పేరిట, హైడ్రా పేరిట కేవలం అమాయక పేద ప్రజలను బలి చేయాలన్నదే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తోంది. పారిశ్రామిక, మానవ, సివరేజీ వ్యర్థాలను నియంత్రించకుండా మూసీ ప్రక్షాళన సాధ్యమే కాదసలు. అప్పటి వరకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలతో ఒరిగేదేమి కూడా లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.